సో ఎట్లానా మనోడు ఉన్నాడు, సో మీరున్నారు ఇప్పుడు ఆర్థికంగా ఎట్లానా మీకు? ఎందుకంటే మన కళాకారులకి అక్కడక్కడ ప్రోగ్రామ్స్ దొరికేది చాలా అరకొర ప్రోగ్రామ్స్. సో మనం కుటుంబాన్ని పోషించాలి, అన్నీ చూసుకోవాలా. సో ఎట్లా మీకు ఆర్థికంగా ఎట్లా నడుస్తుంది? ఆర్థికంగా అంటే ఇప్పుడు నా భార్య నాకు ఇన్నుపోసు అనమాట. గదరను కూడా కొన్ని సందర్భాల్లోని స్త్రీ భాగస్వామ్యం ఉండాలని ఉద్యమ నిర్మాణంలో కూడా చెప్పేవాడు అనమాట. అలాగనే నా భార్యని నేను చదివించుకున్నాను. చదివించుకుంటే ఆమె జిఎన్ఎం స్టాఫ్ నర్స్ చేసి గతని ప్రజా ఉద్యమాలలో తిరుగుతున్నప్పటికీ నా ఆలోచన విధానానికి తోడుగా తను ఆర్థికంగా తను డ్యూటీ చేసుకుంటూ తనకు షుగర్ వచ్చింది ఒక 20 years బ్యాక్ నుంచే వచ్చింది, తెలుసుకోలేదు. తర్వాత ఒక 10 years బ్యాక్ చేసిన తర్వాత నేర్చుకుంటే ఇప్పుడు తను మల్లారెడ్డి హాస్పిటల్లో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నర్సుగా 35,000 ఇస్తున్నారు శాలరీ. ఆమె నా తోడుబాటుగా ఉంది. నా ఎన్నుదన్ను ఉండటం వల్ల నేను ఉద్యమాల్లో ముందుకి పోవటం అనేది జరిగింది. అలానే నాకు ఆర్థికం అంటే ఊర్లో పొలం ఉంది, కానీ అంతకుముందు అక్క పెళ్లి కోసం ఆ పొలాన్ని అమ్మేశాం. ఇక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరా మిల్లు ఇస్తే ఆ ఇందిరా మిల్లులో ఇల్లు కట్టుకున్నాం. ఇక ఇది నా ఆస్తిపాస్తులు. ఏమి లేదు, సంఖ్య డప్పే నాకు ఉంది. డప్పే ఆస్తి, డప్పే నా చివర శ్వాస దాకా. ప్రజలతో మా నాన్న ఒకే ఒక మాట అన్నాడు. గద్రాన్ని ఒకసారి చూసి ఆంధ్రజ్యోతి పేపర్లో లీజీ నుంచి బయటకు వచ్చినప్పుడు గద్రన్న భార్య విమలక్క, గద్రన్న భార్య బట్టలు దిగితే గద్రన్న దండం మీద ఆరేస్తున్నటువంటి సందర్భంలో మా నాన్న అప్పటికే హీరో. మా నాన్న మాకు హీరోగా మేము అనుకున్న తరంలో గద్రన్న చూసి ఇట్లుండాలి, సచిన బతికిన ఇట్లుండాలి అని అంటే మా నాన్నకు అంటే చిన్న చిన్న వివాదాలు ఉన్నా కానీ ఊర్లలో పంచాయతీలు అయ్యి భార్యాభర్తల పంచాయతీ అయితే కుల పంచాయతీ అయితే అలా పరిష్కార మార్గంలో పోతున్నప్పుడు మా నాన్న వెంబడి మేము పోతున్నప్పుడు మా నాన్న మాకు హీరోలాగా ఉండేవాడు. అరే ఇట్లా మా నాన్న ఇంకొక వ్యక్తిని ఇలా అంటే నిజాయితీ గలవాడు మా నాన్న. ఒక వ్యక్తిని కొడగొట్టడం అంటే నేనే మగసిరి నేనే మగవని అని అనుకుంటారు, కానీ మా నాన్న అట్లా అనలే. 10 మంది కోసం పనిచేస్తున్నటువంటి మనిషిని హీరోగా అని తను రోల్ మోడల్గా అన్నప్పుడు నాకు కూడా ఒక అరే అవునా అని ఇట్లా చూసినాను. అట్లా మీరు చూసేసరికల్లా మా నాన్న చెప్పిన అనమాట, స్త్రీని పడక గదిలోని సుఖానికి పంచే వ్యక్తిలాగా చూడబడిన తరుణంలోని మా నాన్న అప్పుడు ఆ స్త్రీ భాగస్వామ్యాన్ని గుర్తు చేసి ఇలా చెప్పటం, నేను కూడా గదరాన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని 1997లో హైదరాబాద్కి వచ్చాను. గదరన్న పాటలకి డప్పు కొట్టడం కోసం మా చుట్టాలు బ్రదరు ఆయన ద్వారా మేము వచ్చినాం అనమాట. ఆయన వచ్చినప్పుడు ఇక 1997 నుంచి ఇక ఈ ఉద్యమం చేసుకుంటూ నాకు కలైకూరు ప్రసాద్ అన్న బాలజ్యోతి అనే ఆర్గనైజేషన్లో పరిచయం చేసి నన్ను జాబ్ పెట్టించింది అన్న. అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు దాంట్లో చేశాను. చేసిన తర్వాత అక్కడ నాకు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అన్నారు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నాను. ఇక అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మీద ఇక బతికేయింది. కంకర పనికి పోవటం, రాడ్ వెల్డింగ్ పనికి పోవటం, చేతైన పనులు వ్యవసాయం చేసి ఉన్నాను కదా ఊర్లో, అట్లా పనులు చేసుకుంటూ పోతున్న తరుణంలో ఒక ఎన్జిఓ ఫౌండర్గా నేను కూడా ఒక మెంబర్ని అనమాట. చందు దళిత్ కల్చరల్ రిసోర్స్ సెంటర్. మా అన్నయ్య చనిపోయాడు శ్రీను. బెంగళూరు ప్రాజెక్టు ఎన్జిఓ ప్రాజెక్టులు ఉంటాయి కదా, బెంగళూరులో మేము పెద్ద మంచి ప్రోగ్రామ్ చేస్తే ప్రాజెక్ట్ ఇచ్చారు పాల్దేవాకర్ గారని. అప్పుడు 2001లో మేము సౌత్ ఆఫ్రికా దళిత హక్కులే మానవ హక్కులు అనే సందర్భంగా కలైకూరు ప్రసాద్ అన్న, గోరోటి వెంకన్న, నెల్లి సురేష్ గారు, మన్నేపల్లి లక్ష్మయ్య గారు, మాసాజీ, ఇట్లా మేము దళిత హక్కులే మానవ హక్కులు అని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లా పోయి అక్కడ మా 15 రోజులు క్యాంపెయిన్ చేసినాం. ఎందుకంటే అప్పుడు ఎస్సీల మీద బీభత్సమైన దాడులు జరిగినాయి. ఇక్కడ మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కలవకోల్లో ఒక ఎస్సీ కుర్రాన్ని బీర్జాలు కోసి మర్మంగాలు కోసి చంపేశారు. వాళ్ళ తల్లిదండ్రులు మొత్తుకొని గదరన్నగా చేస్తే అప్పుడు
ఇక్కడ నుంచి ఓం రమేష్ అన్న, అనంత్ అన్న, ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని గౌతమ్ అన్న కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు. అట్లా మేము ప్రజా ఉద్యమంలో ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించుకుంటూ నా ప్రయాణం అనేది కొనసాగిస్తున్నా ఇప్పటి వరకు కూడా.